హలో, ఈ ప్రోగ్రామ్ అంటే చాలా పెద్ద మ్యాటర్ అనుకుంటున్నారా? ఇది మ్యాగీ ప్యాకెట్ ఇన్స్ట్రక్షన్స్ లాంటిది. రూల్స్ ఫాలో అయితే ప్రోగ్రామ్ టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ డే 2. ఫస్ట్ రూల్ ఏంటంటే సి ప్రోగ్రామ్ కి స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ లేకుంటే కోడ్ ఉంటుంది, బట్ కంపైలర్ అంటాడు బ్రో నన్ను పట్టించుకోవా, ఎర్రర్ ఇస్తా. ఇది మన సి ప్రోగ్రామ్ స్కెల్టన్. ఫస్ట్ ఏంటంటే #include stdio.h. ఇది అంటే లైబ్రరీ లోడ్ చేయడం. లైక్ మీ ఫోన్ లో ఇన్స్టా ఓపెన్ చేయాలంటే డేటా ఆన్ చేయాలి కదా, డేటా లేకుంటే ఇన్స్టా లోడింగ్ అని వస్తుంది కదా. అలాగే stdio.h లేదంటే సి ప్రోగ్రామ్ ఎర్రర్ అని వస్తుంది. సెకండ్ది ఇంట్ మెయిన్. ఇది హార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. మెయిన్ ఫంక్షన్ లేకపోతే కంపైలర్ ఇలా అంటాడు, మెయిన్ ఎక్కడ బ్రో? వితౌట్ మెయిన్ లైఫా? థర్డ్ ఏంటంటే కర్లీ బ్రేసెస్. ఇది ప్రోగ్రామ్ బాడీ కంటైనర్, లైక్ బిర్యానీ బాక్స్ లాగా. బాక్స్ ఓపెన్ చేస్తే కంటెంట్ ఉంటుంది, క్లోజ్ చేస్తే సేఫ్ గా ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్. ఇందులో ప్రింట్ఎఫ్ ని యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ అంటే సౌండ్ సిస్టమ్ లాంటిది. మౌత్ లేదు కదా సిస్టమ్ కి, సో ప్రోగ్రామ్ స్పీక్ చేయడానికి ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ఫిఫ్త్ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్. ఇది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ అయిందని చెప్పడం, లైక్ ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేసి సార్ అకౌంట్ చెప్పడం. ఫైనల్లీ కోడ్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ కంపైలర్ కి కోడ్ ని చూపించామంటే కంపైలర్ బ్యాష్ పెట్టుకొని చెక్ చేస్తాడు. మిస్టేక్ ఉంటే ఎర్రర్ అని అరుస్తాడు, కరెక్ట్ ఉంటే అవుట్పుట్ చూపిస్తాడు. సో అందరూ స్ట్రక్చర్ ని గుర్తుంచుకోండి. డే 3లో మనం వేరియబుల్స్ ని నేర్చుకున్నాం. కామెంట్ ఫన్నీ సి ఇఫ్ యు ఆర్ ఎంజాయ్డ్. Follow Unstoppable Scholars for more videos.